ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటర్ ఉర్విల్ మహోగ్ర రూపం దాల్చాడు. కేవలం 13 బంతుల్లోనే ఓ 7 సిక్సర్ల సహాయంతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ. గతంలో ఈ రికార్డు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉండేది. జైస్వాల్ కూడా 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. తాజాగా ఈ రికార్డును ఉర్విల్ జైస్వాల్‌తో సంయుక్తంగా పంచుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీలు 13 బంతుల్లో యశస్వి జైస్వాల్ కోల్కతాతో చేశాడు. 13 బంతుల్లో ఉర్విల్ పటేల్ లక్నో సూపర్ జెయింట్స్‌తో చేశాడు. 14 బంతుల్లో రోమరియో షెపర్డ్ సీఎస్కేతో చేశాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఉర్విల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో తొలి 10 బంతుల తర్వాత అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉండేది. 2015 ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ తొలి 10 బంతుల తర్వాత 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. తాజాగా ఈ రికార్డును ఉర్విల్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో మొదటి 10 బంతుల తర్వాత అత్యధిక స్కోర్లు ఎవరివంటే 42 పరుగులతో ఉర్విల్ ఉన్నాడు. 41 పరుగులతో ఏబీ డివిలియర్స్, 41 పరుగులతో యశస్వి జైస్వాల్, 40 పరుగులతో అభిషేక్ శర్మ, 39 పరుగులతో రోమరియో షెపర్డ్ ఉన్నారు. అలాగే 39 పరుగులతో ప్రియాంష్ ఆర్య ఉన్నారు. మ్యాచ్ విషయానికొస్తే 204 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సీఎస్కే దూసుకుపోతుంది. ఉర్విల్ 23 బంతుల్లో 2 4లు, 8 సిక్సర్ల సహాయంతో 65 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అంతకుముందు లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. జాష్ ఇంగ్లీష్ ఊచకోత కోశాడు. ఆఖర్లో షాబాజ్ అహ్మద్ రాణించాడు. వీరు మినహా ఎవరూ పెద్ద స్కోర్ చేయలేదు. మిచెల్ మార్ష్ 10, నికోలస్ పురన్ 1, రిషబ్ పంత్ 15, మార్క్ రామ్ 6, రఘువంశీ 18, హిమ్మత్ సింగ్ 17, షమి డకౌట్ అయ్యారు. సీఎస్కే బౌలర్లలో జెమీ ఓవర్టన్ 3 వికెట్లు పడగొట్టగా అన్షుల్ కంబోజ్ 2, నూర్ అహ్మద్ ఓ వికెట్ తీశాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.